హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే రకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోయే ముందు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. లేటెస్ట్గా ఒక కొత్త తరహా విధానాన్ని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని మీద అధ్యయనం చేయాలని అధికార యంత్రాంగాన్ని పురమాయించింది. ఒక టీమ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి రాష్ట్ర స్థాయి అధికార బృందం దాని మీద వర్కౌట్ చేస్తుంది. అదేంటి? ఎల్ఏడిపి ఎక్స్పాన్షన్ ఏంటి? అసలు ఎల్ఏడిపి కాన్సెప్ట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం ఎలా పడుతుంది? ఇది నేను ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు ఎల్ఏడిపి అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్య ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే జీవో నంబర్ 69 ప్రకారం 56 గ్రామాలను అందులో చేర్చారు. అయితే ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాలలో రాబోతున్న దానికి వీలైనంత దగ్గరగా ఉన్న 1-2 వెంచర్లలో మీ ప్లాట్లను సొంతం చేసుకోండి. సైబరాబాద్ ఏరియాలో ఎలాగైతే మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో మిస్ అయ్యామో అలాంటి అవకాశాన్ని, అలాంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితిని మీ తర్వాతి తరాలకు ఇవ్వకుండా ఉండాలంటే ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా ఫస్ట్ ఫేజ్లో రాబోతున్న ఏరియాలో ల్యాండ్ను గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు అక్కడ కొన్ని వెంచర్లు ఉన్నాయి, కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు చూపిస్తాను. ఆ వెంచర్లు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు ఉన్నవి. అదే రకంగా లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్, పర్ఫెక్ట్ లింక్ డాక్యుమెంట్లు ఉన్నవి నేను సజెస్ట్ చేస్తాను. దాంతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయినా కూడా ఒక్కచోట మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోయిన దాఖలాలు గత 20 సంవత్సరాలుగా చూడలేదు. అలాంటి ప్లేస్ మహేశ్వరం. ఆ మహేశ్వరం చుట్టూతా స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉండడం, విప్రో లాంటి సంస్థలు, ఈసిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, మలబార్ గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీ, అదే రకంగా శాంసంగ్ ఇట్లాంటి వాటికి సంబంధించిన ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఇలాంటివి ఉండడంతో పాటు కొంత ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం కూడా కారణం వల్ల మహేశ్వరం ఏరియా ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పడిపోదు. అలాంటి కీలకమైన ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉన్న, గ్లామర్ ఉన్న మహేశ్వరం టౌన్ కి అత్యంత చేరువలో హెచ్ఎండిఏ వెంచర్ జూన్ 14వ తేదీన లాంచ్ చేయబోతున్నాం. అందులో మీరు గనక ముందే ఇన్వెస్ట్ చేస్తే మంచి డిస్కౌంట్ కి ప్లాట్లు దొరికే అవకాశం ఉంది. సేమ్ టైం దాంట్లో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేసి అక్కడ వీలైనంత త్వరగా ప్లాట్ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. స్పెషల్ డిస్కౌంట్ మాత్రం జూన్ 14th లోగా బుక్ చేసిన వారికి మాత్రమే ఉంటుంది. సో 13 days లెఫ్ట్. రైట్, ఇక కంటెంట్లోకి వస్తే ఎల్ఏడిపి, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య చాలా ప్రాంతాలలో అక్కడ భూ యజమానులతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసి అటు మ్యూచువల్ బెనిఫిట్, గవర్నమెంట్కు బెనిఫిట్తో పాటు, అంటే హెచ్ఎంఆర్ కాబోతున్న హెచ్ఎండిఏకి బెనిఫిట్తో పాటు, అదే రకంగా ఆ పట్టా భూముల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందులో భాగస్వామ్యం కల్పించడం అనేది ఇంటోటోగా ఒక ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఒక అధ్యయనం మొదలైంది. లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్, ఎల్ఏడిపి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. హైదరాబాద్ మహానగరం విస్తీర్ణంలో భాగంగా ఎల్ఏడిపిని అమలు చేయడానికి అధ్యయనం చేస్తుంది. 11 జిల్లాలు, 104 మండలాలు, 1365 గ్రామాలతో 10,473 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటైంది జీఓఎంఎస్ నంబర్ 68 ప్రకారం. దాని ప్రకారం ఈ ప్రాంతంలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ తుది దశలో ఉంది. నిన్న ఎవరైతే హెచ్ఎండిఏ ఆయన అథారిటీ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పిన దాని ప్రకారం మరో 2 నెలల్లో హెచ్ఎంఆర్ 2050 మాస్టర్ ప్లాన్ ను పబ్లిష్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా చాలా ప్రాంతాలను, ఏ ప్రాంతాలను దేనికి కేటాయించాలి అనే దాని మీద కసరత్తు ప్రస్తుతం కొనసాగుతుంది. చాలా మంది ఒకప్పుడు నా వీడియోకి ఒకతను కామెంట్ చేశారు, హైదరాబాద్ చుట్టూ అబండెంట్ ల్యాండ్ ఉంది, కొనేవారే లేరు, అంటే డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ అన్న కామెంట్ చేశారు.
ఇది జోనింగ్ విధానం గురించి అవగాహన లేని ఒక వ్యక్తి చేసిన కామెంట్గా నాకు మద్దతుగా చాలా మంది కామెంట్ చేశారు. నా అభిప్రాయం కూడా అదే. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రతి ఓపెన్ ల్యాండ్ నివాసయోగ్యం కాదు. కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం రెసిడెన్షియల్ ఏరియా అయితే కొన్ని ప్రాంతాలు గ్రోత్ కారిడార్గా పెడతారు. కొన్ని ప్రాంతాలను ఖచ్చితంగా మనకు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కన్జర్వేటివ్ అండ్ అటవీ ఫారెస్ట్ ఏరియాను అలాగే ఉంచేస్తారు. ఈ రకంగా ఉంచడంతో పాటు న్యాచురల్గా ఏర్పడ్డ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి దానికి అనుగుణంగా కొన్ని ప్లేస్లను రిజర్వ్ చేస్తారు. ఈ అన్నింటికి పోను మిగిలేదే మనకు నివాసయోగ్యమైన ప్రాంతం. ఇది తెలియని వాళ్ళు ఎటు చూసిన కనుచూపు మేరంతా ల్యాండ్ ఉంది అని కామెంట్ చేస్తారు. ఇది జోనింగ్ గురించి అవగాహన లేని వ్యక్తులు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేసి 2050 మాస్టర్ ప్లాన్ను ప్రిపేర్ చేసే క్రమంలో లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఈ విధానం ఆల్రెడీ గుజరాత్ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ అయింది. గుజరాత్ పారిశ్రామిక పరంగా ఆ స్థాయిలో ఎదగడానికి ఈ కాన్సెప్ట్ ఎప్పుడో 20 ఏళ్ల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆనాడు చేపట్టింది. అక్కడ అది సక్సెస్ఫుల్ గా గుజరాత్ను అంతకుముందే గుజరాత్ ఒక సంపన్నమైన రాష్ట్రం. ఈవెన్ గుజరాత్ ప్రాంతం మహారాష్ట్రలో భాగస్వామిగా ఉన్నప్పుడే అక్కడ ఉన్న బిజినెస్ స్టాండర్డ్స్ వల్ల అది ఎదిగింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత దాని పురోగతి ఇంకా శరవేగంగా కొనసాగింది. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకురావడం ద్వారా పారిశ్రామిక విధానాన్ని సగర్వంగా అమలు చేయడం ద్వారా గుజరాత్ ఒక లెవెల్లో ఉంది. అలాంటి సక్సెస్ఫుల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రణాళిక సంబంధించిన అది జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య టౌన్షిప్ల విస్తరణతో పాటు ఎల్ఏడిపి కీలకం కానుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ప్రస్తుతం 50 ఎకరాలకు పైగా ఉన్న భూములను సేకరించేందుకు యజమానులను కన్విన్స్ చేసే ప్రాసెస్ చేపట్టాలని చెప్పి స్టడీలో తేలుతున్నది. ఆ స్టడీకి సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ఎల్ఏడిపి కింద ఎలాంటి విధి విధానాల ద్వారా ల్యాండ్ పూలింగ్ చేయాలి, ఆ భూముల యజమానులను ఆ అభివృద్ధిలో ఆ పారిశ్రామికీకరణలో వాళ్ళని ఎలా భాగస్వామ్యులను చేయాలి, వారికి బెనిఫిట్ పొందడంతో పాటు ప్రభుత్వం బెనిఫిట్ పొందాలి, సేమ్ టైం రాష్ట్రం కూడా ఒక పారిశ్రామిక రంగంలో ముందుకు వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ కాన్సెప్ట్ను డెవలప్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో ఎట్లా ఉంటుందంటే యజమానుల వాటా 60%, హెచ్ఎండిఏ ఆర్ హెచ్ఎంఆర్ వాటా 40% ఉంటుంది. అయితే హెచ్ఎండిఏ వాటాగా వచ్చే 40% విక్రయిస్తున్నారు, కానీ ఎల్ఏడిపిలో అలా విక్రయించరు. అలా విక్రయించకుండా వాటిని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, పట్టా భూములు అన్నింటినీ సేకరిస్తారు. నిర్ణీత ఎకరాలని కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా కొంత పరిధిని ఎల్ఏడిపిగా నిర్ణయించున్నారు. అందులో అసైన్డ్ పట్టా భూములకు అవసరమైన అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించున్నారు. మిగిలిన స్థలాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తారు. స్థానిక సంస్థలకు ల్యాండ్ బ్యాంక్గా వాటిని ఉపయోగిస్తారు. ఆసుపత్రులు, స్కూళ్ల నిర్మాణానికి కూడా అందులో ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎల్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూసీ నిర్మాణాలు కూడా దాంట్లో చేపట్టే అవకాశాలున్నాయి. సో ఈ రకంగా అంటే ఆల్రెడీ కొంత దీన్ని సిమిలారిటీ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కోసం సిఆర్డీఏ ఎట్లా ఏర్పడిందో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని కూడా కొంత స్టడీ చేసి ఇక్కడ ఎల్ఏడిపిలో దాన్ని కూడా కొంత ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మొత్తం మీద ఇది ఇప్పుడు స్టడీ లెవెల్లోనే ఉంది. స్టడీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు నిర్ణయించి దాన్ని పబ్లిష్ చేసి దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ, పార్టీల నుంచి అభిప్రాయం సేకరించిన తర్వాత ఒక ఫైనల్ ముసాయిదాను ప్రభుత్వం పబ్లిష్ చేస్తుంది. ఇదంతా జరగడానికి కొంత టైం పట్టొచ్చు, బట్ ఇది అధ్యయనం లెవెల్లో ఉంది. ఓవరాల్ గా లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య సమగ్రమైన అభివృద్ధికి దోహదపడుతుంది అన్న కాన్సెప్ట్ వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి గుజరాత్తో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అన్నదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం స్టడీ చేస్తుంది. ఆ స్టడీ నిర్ణయాలను సేమ్ టైం ఇక్కడ మన లోకల్ పరిస్థితులను అన్వయించుకొని భూములకు సంబంధించిన యజమానులతో కూడా సంప్రదింపులు జరిపి ఒక సమగ్రమైన విధానాన్ని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడే సంకేతాలు ఉన్నాయి. రైట్, ఇది లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం వైపు నుంచి నాకు తెలిస్తే దాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.